ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్న కొంతమందికి నాగసాధువులు తుక్కురేగొట్టారు. అది కూడా ప్రయాగ్ రాజులో త్రివేణి సంగమం దగ్గర మహాకుంభమేళాలో ఈ సంఘటన జరిగింది. అది కూడా సంక్రాంతి రోజు జరిగింది. ఆ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అయ్యింది. అసలు ఎందుకు నాగసాధువులు అక్కడ అంతా సీరియస్ అవ్వాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు ఈ వీడియో చూస్తూ ఉన్నారు కదా, దీన్ని నేను మళ్ళీ ప్లే చేస్తాను, మొత్తం చూద్దురు గాని. ఒకసారి పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తి ఏం పెట్టారు అన్నది నేను మీకు డిస్ప్లే చేసి చూపిస్తూ ఉన్నాను. హిందీలో ఉంది, ముందు మనం టకటకటగా చదివేసేద్దాము, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కల్ मकर संक्रांति के अमृत स्नान में एक अजीब वाकया देखने को मिला. कुछ लोग अपने तुच्छ मानसिकता का प्रदर्शन करते हुए महाकुंभ मेला क्षेत्र में पोस्टर लेकर खड़े थे कि हमारा महाकुंभ एक पाखंड है और ऐसे ही और सारी और माइक से अनाउंस भी कर रहे थे और अपने तर्क से संबंधित किताबें भी बांट रहे थे. वहां से कुछ हमारे महान नाग सन्यासी गुजर रहे थे. उन्हें धर्म का अपमान और सनातन संस्कृति का अपमान सहन नहीं हुआ और उन्होंने कर दिया वहां इलाज जिसके लिए वहां जाने जाते हैं. अर्थात हमारे धर्म का अपमान, हमारी सनातन संस्कृति का अपमान नहीं सहेंगे हम. हमारे संत ही ऐसे दुष्ट को ठीक करेंगे. एक कोई आया था प्रयाग में, मेरे कुंभ को अंधविश्वास बता रहा था. फिर क्या मेरे भारत के शूरवीर नागाओं ने धुनाई कर दिया. सहमत हो तो शेयर करे. जय हिंदू धर्म, जय सनातन संस्कृति, जय हो ऐसे సాధు సంతోంకి అని చెప్పి హిందీలో అండి ఈ పోస్ట్ పెట్టాడు ఒకతను. ట్విట్టర్లో బాగా వైరల్ అయింది, వీడియో కూడా వైరల్ అయ్యింది. దీని అర్థం ఏంటంటే అండి, నిన్న మకర సంక్రాంతి అమృత్ స్నాన్ సందర్భంగా ఒక వింత సంఘటన అక్కడ కనిపించింది. కొంతమంది తమ చిల్లర మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ మహాకుంభమేళా ప్రాంతంలో, మన మహాకుంభమేళా దగ్గర ఇది అసలు ఈ కుంభమేళా ఒక వంచన, కుంభమేళా ఒక మోసము అని చెప్పి అంటూ పోస్టర్లు అక్కడ అతికిస్తూ మైక్ ద్వారా ఇలాంటి అనౌన్స్మెంట్స్ కూడా చేస్తున్నారు. ఏమని, మహాకుంభమేళా ఒక మోసము అని అనౌన్స్మెంట్ కూడా మైకుల ద్వారా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ల వాదనకు సంబంధించిన పుస్తకాలను కూడా అక్కడ పంపిణీ చేశారు. అయితే మన గొప్పనైన నాగ సాధువులు కొందరు అటుగా వెళుతూ ఉన్నారు. ఇది గమనించారు. హిందూ మతాన్ని అవమానించడాన్ని, హిందూ సనాతన సంస్కృతిని అవమానించడాన్ని సహించలేక నాగ సాధువులు తమదైన శైలిలో ట్రీట్మెంట్ చేశారు. అంటే మన హిందూ మతాన్ని అవమానించడాన్ని, మన సనాతన సంస్కృతిని అవమానించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సహించబోము అని చెప్పడానికి నాగ సాధువులు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ అది. ఈయన ఎవరో ప్రయాగకొచ్చి మన కుంభమేళాను పట్టుకుని ఇది ఒక మూఢనమ్మకము, ఇది ఒక అంధవిశ్వాసము అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మరి మన భారతదేశంలోని వీర శూరులు అయినటువంటి నాగ సాధువులు ఊరుకుంటారా? కొట్టి తరిమేశారు. ఒకవేళ మీకు ఇది నచ్చితే, మీరు అంగీకరిస్తే షేర్ చేయండి. జై హిందూ ధర్మం, జై సనాతన సంస్కృతి. అలాంటి సాధువులకు, మహర్షులకు జయము. ఇదనమాట ఆ పోస్ట్ యొక్క అంతరార్థం. అయితే అండి ఇక్కడ మనకేమర్థమైంది, ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. అత్యద్భుతంగా నాగ సాధువులు వచ్చి అక్కడ స్నానాదులు అన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళ యోగ సాధన అంతా చేస్తూ ఉన్నారు. కోటాను కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ వెళ్లి త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడికి వచ్చే నాగ సాధువులను దర్శించుకొని నమస్కరించి హిందూ ధర్మం యొక్క వైభవాన్ని పొగుడుతూ భక్తులు చాలా సంతోషంగా ఆనందంతో ఇళ్లకు వెళుతూ ఉంటే, కొంతమంది అక్కడికి వెళ్లి రకరకాల పోస్టర్లు వేసి, బ్యానర్లు వేసి, మరోపక్క వాళ్ళ పుస్తకాలు కూడా ఇస్తూ, మరోపక్క మైకుల ద్వారా కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఏమని, మహాకుంభమేళా ఒక మోసము, మహాకుంభమేళా ఒక మూఢనమ్మకము, మహాకుంభమేళా ఒక అంధవిశ్వాసము అని చెప్పి మైకుల ద్వారా అనౌన్స్ చేస్తూ, పోస్టర్లు వేస్తూ, మళ్ళీ పుస్తకాలు కూడా అక్కడ ఇస్తున్నారనమాట. ఏంటంటే ఇదంతా కూడా హేతువాదము, రేషనలిజం అన్నటువంటి ముసుగులో హిందూ వ్యతిరేక ప్రచారాన్ని అక్కడ కొంతమంది చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని నాగ సాధువులు గమనించారు. నాగ సాధువులు అక్కడికొచ్చి గుమిగుడి ఆ పోస్టర్ మీద రాసి ఉన్న విషయాలను చూసి చదివి మండిపడ్డారు. దెబ్బకు అక్కడున్న సెటప్ మొత్తం ధ్వంసం చేసి పారేశారు. అక్కడున్న టేబుల్ని
విరక్కొట్టారు, కుర్చీలను విరక్కొట్టారు, మైకును పీకి అక్కడ వారేశారు, అక్కడుండే పోస్టర్స్ ను మొత్తం చించి అక్కడ పోశారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు అని. అలాగే పక్కనున్నటువంటి హిందువులను కూడా చైతన్యవంతులను చేశారు. హిందూ వ్యతిరేక ప్రచారం ఎవరైనా సరే ఇటువంటివి సాగిస్తూ ఉన్నారంటే ఊరుకోకండి. ఉన్న భారతీయ సనాతన ధర్మాన్ని మంటగలిపే ప్రయత్నం ఇటువంటి శక్తులు, దుష్ట శక్తులు ఎవరైనా చేస్తూ ఉంటే గళం విప్పండి, ఊరుకోకండి అని చెప్పి అక్కడున్నటువంటి హిందువులకు కూడా నాగసాధువులు ఉద్బోధ చేశారు. కేవలం ఉద్బోధ చేయడమే కాదండి, నాగసాధువులు తమ చేతుల్లో ఉన్న ఆయుధాలతో ఆ టేబుల్స్ ని, కుర్చీలను, మైకులను మొత్తం విరక్కొట్టి అక్కడ పారేసి అక్కడుండే పోస్టర్స్ అన్నింటినీ చించి అక్కడ పోస్తూ అక్కడ వచ్చినటువంటి వాళ్లకు, ఎవరైతే అవన్నీ తీసుకొని వచ్చారో పోస్టర్లు, వాళ్లకు చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇచ్చారండి. అంటే నాగసాధువులు అక్కడ వేసినటువంటి ప్రశ్నలు, నాగసాధువులు చేసినటువంటి ఆ పని మొత్తం ఫుల్గా వైరల్ అయిపోయి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసే స్థాయి లోపలికి వెళ్ళింది అని చెప్పి చాలా మంది షేర్ చేస్తున్నారు కూడా. హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి, ప్రచారం చేయడానికి మహాకుంభమేళాకు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఇలాంటి నీచమైన మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియా ద్వారా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారండి. అసలు ప్రయాగ్రాజ్ ఒక పవిత్రమైనటువంటి భూమి, ఒక వేద భూమి. అక్కడ భారతీయ సనాతన ధర్మం యొక్క విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకొని ఇటువంటి పనులు అక్కడ కొంతమంది చేస్తూ ఉన్నారండి. హిందువుల విశ్వాస కేంద్రమైనటువంటి మహా కుంభమేళాకు అక్కడికి చేరుకొని ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోందండి. అసలు ఒకసారి ఆలోచించండి, ముస్లింలకు సంబంధించిన మసీదుల దగ్గర కానీ, క్రైస్తవులకు సంబంధించిన చర్చుల దగ్గర కానీ, చిన్న చిన్న కాదండి, పెద్ద పెద్ద చర్చులు, పెద్ద పెద్ద మసీదులు, వాళ్ళకు సంబంధించినటువంటి పవిత్రమైన స్థలాలు, అక్కడికి ఎవరైనా సరే వెళ్ళి ఇది అంధవిశ్వాసము, ఇది మూఢనమ్మకము అని మైకులు పెట్టి అక్కడ అరుస్తూ పోస్టర్లు డిస్ప్లే చేస్తూ పంచుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఊరుకుంటారండి? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ముస్లింలకు సంబంధించిన పవిత్రమైనటువంటి స్థలము అని అంటే మక్కా అండి, పవిత్రమైన స్థలం. అలాగే మదీనా ఉంది, పవిత్రమైన స్థలాలు ఉన్నాయి. ముఖ్యంగా మక్కా, అక్కడ ప్రతి సంవత్సరం కూడా హజ్ యాత్ర జరుగుతూ ఉంటుంది. ఎంతో మంది ముస్లిమ్స్ అక్కడికి వెళుతూ ఉంటారు. మక్కాకు వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కార్యక్రమాలు అంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళ ప్రార్థనలు అవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏంటో అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే మక్కా లోపలికి వెళ్ళి ఇటువంటి పనులు ఎవరైనా చేశాడు అనుకోండి, ఊరుకుంటారండి? అసలు ముస్లిం సమాజం ఊరుకుంటుందా? అసలు అటు బయటికి కూడా రాడు అక్కడి నుంచి. అసలు ఫస్ట్ మక్కా లోపలికి ఎంట్రన్సే లేదు, మీకు తెలిసే ఉంటుంది. ముస్లిమేతరులకు ఎవరికి కూడా ఎంట్రన్స్ అనేది ఉండదండి. ఆ లోపలికి, ఆ నగరం లోపలికే ఎంట్రన్స్ ఉండదు. అంటే పూర్తిగా ఆ భూమి మాది, ఎవరు ఎంటర్ అవడానికి వీలు లేదు అన్నట్టుగా పోస్టర్సే కాదు, పెద్ద పెద్ద హోర్డింగ్స్, బోర్డింగ్స్ అన్ని కూడా ఎంటర్ అవ్వబోయే ముందే కనిపిస్తాయి. ఎవరైనా సరే ముస్లిమేతరులు ఉన్నారంటే మక్కా అవతలే ఆగిపోవాలి, అక్కడే నగర శివార్లలో ఆగిపోవాలి తప్ప లోపలికి ఎవడు రాలేడు. అట్లా పెట్టుకున్నారు. మరి అలాంటిది అక్కడికి ఎవడైనా వెళ్ళి ఇట్లాంటి పోస్టర్స్ కనుక వేసారనుకోండి, ఊరుకుంటారా? అది ఎంత పెద్ద సీన్ అవుద్ది చెప్పండి. అలాగే క్రైస్తవుల యొక్క పవిత్రమైన స్థలాలు, యూదులకు పవిత్రమైన స్థలాలు, ఇప్పుడు జెరూసలేం లాంటి స్థలం ఉంది, అక్కడికి ఎవడైనా వెళ్ళి ఇలాగే పోస్టర్లు వేస్తాడా? ఇది ఒక అంధవిశ్వాసము, మూఢనమ్మకము, నమ్మకండి ఇటువంటివన్నీ. అరే వాళ్ళు ఎవరి పండగ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఆచార వ్యవహారాలు ఏవో వాళ్ళు పాటించుకుంటూ ఉన్నారు. సందులో వీళ్ళకేంటండి? సందులో దూరడం ప్రతి దగ్గర. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా వస్తుంది, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా వస్తుంది, ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా వస్తుంది. ప్రయాగ్రాజ్లో జరుపుతారు. 144 సంవత్సరాల క్రితం అంటే ఎప్పుడు జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు. 19వ శతాబ్దంలో జరిగిందండి మహాకుంభమేళా అన్నది. మళ్ళీ ఇప్పుడు 21వ శతాబ్దంలో ఇప్పుడు జరుగుతోంది. ఒక కాలాన్ని అనుసరించి చాలా చక్కగా దాన్ని అనుసరిస్తూ ఎందరెందరో నాగసాధువులు, ఎందరో మహానుభావులు, భక్తులు మహాకుంభమేళాకి వెళ్ళి వాళ్ళ యొక్క మతపరమైన విశ్వాసంతో కూడిన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. అక్కడికి తగుదనమ్మా అని చెప్పి వెళ్ళి రేషనలిజం పేరు మీద పోస్టర్లు వేసి ఇది ఒక అంధవిశ్వాసము, అది ఇది అని చెప్పి పిచ్చవేషాలు వేస్తే నాగసాధువులు ఊరుకుంటారా? నాగసాధువులు ఇరక్కొట్టి కుమ్మేస్తారు. అదే చేశారు. అది విషయం.